ఈరోజైతే బన్ను బాబుది బర్త్డే సెలబ్రేషన్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈరోజు హస్బెండ్ది అలాగే బన్నుది కూడా సేమ్ డే బర్త్డే అనమాట. ఆ వీడియో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే బన్ను బాబు బర్త్డే కోసం అయితే స్కూల్లో పిల్లలకి ఇవ్వడానికి, అలాగే ఇంటి దగ్గర కేక్ కటింగ్ వచ్చే పిల్లలకి ఇవ్వడానికి చాక్లెట్స్, కొన్ని ఫ్రూటీస్ అవి తీసుకుందామని, బిస్కెట్స్ అవి కూడా మెట్రోకి వెళ్ళాము. మెట్రో నుంచి అయితే కొన్ని తెచ్చుకున్నామండి. ఇదైతే ముందు రోజు అనమాట. వాళ్ళైతే రామన్నారు. ఇంకా నేను మా హస్బెండ్ వెళ్ళి బన్నుకి అయితే 2 pairs, అలాగే పాపకి అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట. వాడికైతే స్కూల్కి వేయడానికి ఒక డ్రెస్, ఈవినింగ్ కేక్ కటింగ్కి వేయడానికి ఒకటి. ఇంకా పాప అయితే మార్నింగ్ స్కూల్ డ్రెస్ వేసుకెళ్తుంది, ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అప్పుడు వేసుకుంటుందని ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట. అవి కూడా వేసుకున్నాక మీరు చూద్దరు కానీ. ఇంకా బన్ను అయితే రెడీ అవుతున్నాడండి. ఇక్కడైతే పిల్లలకి, స్కూల్లో పిల్లలకైతే ఒక్కొక్క ఫ్రూటీ, అలాగే ఒక్కొక్క డైరీ మిల్క్ అయితే పంపించేశాను. ఇవైతే కొన్ని ఈవినింగ్ కేక్ కటింగ్కి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట. స్కూల్ నుంచి ఒక నలుగురు. ఇక్కడైతే క్రికెట్ అయ్యి ఆడుకుంటాడు కదా, ఆ ఫ్రెండ్స్ అయితే ఒక 10 మెంబర్స్, టోటల్గా ఒక 15 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే అన్నీ తెప్పించి ఉంచాను. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ అయితే సేమియా చేశానండి. ఇంకా టిఫినే వద్దన్నారు. ఇంకా సేమియా తినేసి అయితే స్కూల్కి వెళ్తున్నాడు. ఇంకా బర్త్డే అంటే అందరూ విష్ చేయడానికి అయితే కాల్ చేస్తారు కదా, వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళందరితో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు రెడీ అయిపోయి. ఇంకా అదైతే బర్త్డే డ్రెస్ అండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాళ్ళకైతే బాయ్ చెప్పేశాను. ఇంకా 3:30కి అలా వచ్చేస్తారనమాట. ఇదైతే 4కి అలా నేనైతే ఇలా సింపుల్గా డెకరేషన్ చేశానండి. గోల్డ్కి అంటిస్తే మాత్రం మా హస్బెండ్ అయితే అసలు ఒప్పుకోరనమాట. ఇంకా అలా కబోర్డ్స్లో అలా బెలూన్స్ పెట్టేసి ఇలా కేక్ కటింగ్ దగ్గర టీపై మీద ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా కేక్ కూడా వచ్చేసింది, మీకు చూపిస్తాను. ఇంకా పిల్లలందరికీ ఇవ్వడానికి ఇలాగ కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ అవి అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఇక్కడైతే బన్ను అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వస్తున్నారు. అందరికీ వెల్కమ్ చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్కరు వస్తున్నారనమాట. అందరూ 1 by 1 వస్తున్నారు. అలా ఆడుకుంటున్నారు. వాళ్ళు టీవీ చూస్తూ కవులు చెప్పుకుంటూ ఆడుకుంటున్నారు. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కొంచెం ముందుకు రీచ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది కేక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఈ కేక్ పేరు అయితే క్రిస్టియానో రొనాల్డో అంటండి. ఫుట్బాల్ ప్లేయర్ అంట అతను. ఆ కేక్ అయితే చెప్పుకున్నాడు వాడు. నార్మల్గా అయితే క్రికెట్ అంటే ఇష్టం, కానీ క్రికెట్ కేక్ అయితే వాడికి చూడడానికి అంత బాగా నచ్చలేదంట. ఇంకా ఈ కేక్ అయితే తీసుకున్నాడు. లోపలంతా కూడా చాక్లెట్ అనమాట. కేక్ అయితే చాలా బాగుంది. పిల్లలందరూ కూడా బాగా ఇష్టపడ్డారు అనమాట తినడానికి. మొత్తం కేక్ అంతా పెట్టేశాను ఇంకా అందరికీ. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు 1 by 1. ఇంకా ఇలా టీవీలో గేమ్ పెట్టుకుని ఆడుతున్నారు అనమాట. ఫస్ట్ నేను, సెకండ్ నేను అనుకుంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా గేమ్ ఆడుకుంటున్నారు టీవీలో. ఇంకా కేక్ అయితే ఇక్కడ పెట్టేశానండి. కేక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒక్కోసారి ఒక్కో థీమ్ తీసుకుంటాడండి ఇది కేక్ అయితే. ఈసారి అయితే ఇలాగా ఫుట్బాల్ థీమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలందరూ వచ్చేసారు కదా, కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సింపుల్గా ఉంటుందండి. పైన అలా వైట్ క్రీమ్ పెట్టారు, కానీ లోపలంతా కూడా చాక్లెట్ అనమాట. కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇద్దరు బర్త్డే బాయ్స్ అనమాట. వాళ్ళ డాడీది వాడిది కూడా ఒకే రోజు బర్త్డే కదా, కేక్ కటింగ్ చేస్తున్నారు ఇద్దరు కూడా. ఇంకా ఒకరికొకరు తినిపించుకుంటున్నారు అనమాట. నార్మల్గా అయితే వీరు డెలివరీ అప్పుడు ఒక 10 days టైం ఉంది, కానీ అలాగా సిజరీనే కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ బర్త్డే రోజు అయితే నేను చేయించుకున్నాను అనమాట. సో అలా ఇద్దరిది ఒకే రోజు బర్త్డే అనమాట. ఇంకా వాళ్ళ డాడీకి పెట్టిన తర్వాత ఇంకా పిలుస్తున్నాడు అనమాట. పిల్లలందరూ క్లాప్స్ కొడుతున్నారు. 12 years కాబట్టి 12 క్లాప్స్ కొడుతున్నారు అనమాట. నవ్వుతున్నాడు వాడు. ఇంకా వాళ్ళ అక్కకు కూడా కేక్ పెడుతున్నాడు ఇక్కడ. సో డ్రెస్సెస్ అయితే ఇవన్నమాట, బర్త్డే డ్రెస్సెస్. ఎప్పుడూ అయితే కొంచెం డిఫరెంట్గా తీసుకునేదాన్ని, అలా మ్యాచింగ్ అని అలా ట్రై చేసేదాన్ని. ఇంకా ఈసారి ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు, అలా సింపుల్గా చేశాను అనమాట.
ఇంకా నాకు కూడా కేక్ పెడుతున్నాడు. నార్మల్గా అయితే ముద్దు పెట్టుకుంటాడు కానీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారని సిగ్గుపడుతున్నాడు అనమాట. అందుకే అలా నవ్వుతున్నారు అందరూ. ఇంకా ఫ్రెండ్స్ అందరికి కూడా చిన్న వీడియో తీసి అలా ఫొటోస్ తీద్దాం, వాళ్ళకి మెమొరీగా ఉంటుంది కదా. పెద్ద అయిన తర్వాత కూడా మన వీడియోస్ చూస్తూ వాళ్ళు నవ్వుకుంటారు కదా, ఒక చిన్నప్పుడు ఇలా ఉన్నాము బన్ను బర్త్డేకి వెళ్ళినప్పుడు అని. సో ఇంకా అందరూ కూడా అలా వీడియోలో కనబడతారని అలా వీడియో అనుకొని ఫొటోస్ అయితే తీసానమాట. చూసారు కదా ఎలా ఉన్నారు అందరూ కూడా. వీడు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ కూడా స్కూల్ నుంచి ఒక ఇద్దరు వచ్చారు. ఇక్కడ అందరూ కూడా మా కమ్యూనిటీలో వాడు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నానండి, బర్త్డే పిక్స్ అయితే. సో ఈ ఇయర్ బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయ్యింది. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. వాడి బర్త్డేకి ఫ్రెండ్స్ ఏం గిఫ్ట్స్ ఇచ్చారు అనేది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.